హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 68 చూసే ముందు పార్ట్ 67 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన పరిస్థితిని అంచనా వేస్తూ పరుగులాంటి నడకతో దగ్గరకు వెళ్ళిన కమల్ ఆది చేతిని పట్టుకొని ఆపాడు. ఆమె నిర్ణయం తెలుసుకోకుండానే మళ్ళీ ఫ్లాట్ వైపు నడిపిస్తున్న అతన్ని విసురుగా చూస్తూ, నాకు ఎక్కడికి రావాలని లేదు, ప్లీజ్ వదిలే అంటూ అరుస్తున్న ఆమెని ఫ్లాట్ లోపలికి తీసుకువెళ్ళాడు కమల్. తన మాటలు అస్సలు విననట్టుగానే. ఆది అతని నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ కమల్ కొంచెం కూడా లూజ్ వదలలేదు. నేరుగా ఆమెను లోపలికి తీసుకువెళ్ళి హాల్లో వదిలాడు. ఆది కమల్ని కోపంగా చూస్తూ, నువ్వెవరు నన్ను బంధించడానికి అని అరిచింది ఒక్కసారిగా. ఆద్య, కంట్రోల్, నీ స్టేట్ ఆఫ్ మైండ్ అస్సలు బాలేదు, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని నెమ్మదిగా చెప్తున్న అతని మాటలను పట్టించుకోకుండా బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటే కమల్ మెయిన్ డోర్ లాక్ చేశాడు. డోర్ ఓపెన్ చేయి అంది గట్టిగా. నో కమల్, చెప్పేది నీకే, డోర్ ఓపెన్ చేయకపోతే ఊరుకోను అంది ఆద్య బెదిరిస్తున్నట్టుగా. కమల్ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళలో సన్నటి నీటి పొర గమనించిన ఆద్య కమల్ ముందుకి అడుగేసి, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగింది. లేకపోతే ఎక్కడికి వెళ్ళేదాన్ని? తెలీదు. ఆ తెలియని అయోమయంలో నువ్వు ఎక్కడికో వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఆద్య. నీ ఫైనల్ డెస్టినేషన్ నేనే అవ్వాలని కోరుకునే సెల్ఫిష్ని నేను. ఇప్పుడు నేను నీతో ఉంటే అవసరానికి ఉంటున్నానని అనుకుంటారు జనం, పట్టించుకోకు. సౌరి తన ఇంటిలో నుండి గెట్టేశాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటారు, అనుకో నువ్వు. నాకు ఏడుపు వస్తోంది కమల్, ఏడ్చే ఆద్య. ఇక్కడితో నీ పాస్ని కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేయాలి. అప్పటి వరకు మనసు కంట్రోల్ చేసుకోకుండా ఏడ్చే. కమల్ మాటలలో దొరుకుతున్న సాంత్వనకి ఇంకా తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవాలి అని అనుకోలేదు ఆద్య. ఏడుస్తూ నేలపై పడిపోయిన ఆమెని కమల్ దగ్గరకు తీసుకున్నాడు. అతని ప్రజెన్స్లో ఇంకొంచెం ఎక్కువగా ఏడుస్తూ, మావయ్య నా వల్లే అని ఏడుస్తూ ఉంటే, అంకుల్ విల్ బి ఓకే, డోంట్ వరీ ఆద్య అంటూ ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పాడు కమల్. సౌరి ఫ్యామిలీకి తను చేసిన అన్యాయం వల్ల, వాళ్ళు నష్టపోయినందుకు వల్ల, లేక తన వల్ల సత్యమూర్తి గారు హాస్పిటలైజ్ అవ్వడం వల్లనో తెలియదు, కానీ గగన్ వల్ల ఆమె తీసుకున్న ప్రెషర్కి ఏడుస్తూ కమల్ ఒడిలోనే స్పృహ కోల్పోయింది ఆద్య. ఏడ్చి అలసిపోవడం వల్ల కనీసం అలాగైనా తను కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని మొదటి నుండి అనుకుంటున్న కమల్ వెంటనే తనను తీసుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పాడు. ప్రేమించిన వాడు దూరం అయ్యేసరికి ఆమె ఎంత ప్రెషర్ తీసుకుంటుందో కళ్ళారా కనిపిస్తూ ఉంటే ఆది వైపే బాధగా చూస్తూ తన తల నిమిరాడు పక్కనే కూర్చొని. ఆదిని చూస్తూ ఉంటే కమల్ మనసు బాధతో మెల్లి తిరిగింది. నేను ఇలా చూస్తూ ఉంటే భరించలేకున్నాను ఆద్య. ఎంత చెప్పాను ఆ గగన్కి దూరంగా ఉండమని. ఆ ఇంట్లో అన్ని బంధాల మధ్య పెరిగిన నువ్వు ఇప్పుడు అందరినీ దూరం చేసుకుని ఇలా ఒంటరి అవ్వడమే కాకుండా జాను శౌర్యలకు కూడా వాళ్ళ పేరెంట్స్ దూరం కావడానికి ఒక విధంగా నువ్వే కారణమయ్యావు. దేవుడి దయ వల్ల అంకుల్ రికవర్ అయితే అంతా మళ్ళీ కుదుట పడుతుంది. లేకుంటే ఈ జన్మలో శౌర్య నిన్ను క్షమించడు. కానీ శౌర్య నిన్ను నా బాధ్యత చేశాడు. నేను నిన్ను మార్చుకుంటాను. శౌర్య కోసం ఇప్పటి వరకు పరిగెత్తి అలసిపోయింది చాలా ఆద్య. ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం ఇవ్వు, లైఫ్లో ఇక్కడ పెట్టి చూసుకుంటాను అంటూ ఆద్య చేయి తన గుండెలపై పెట్టుకొని తన మనసులోని బాధను స్పృహలో లేని ఆద్యతో పంచుకున్నాడు కమల్. ఇంటికి వచ్చిన శౌర్య జాను కోసం వెళ్ళాడు తన రూమ్కి. ఏడవడానికి ఓపిక లేదు అన్నట్టు సోఫాకి తల ఆనించి శూన్యంలోకి చూస్తున్న ఆమె పక్కకు వెళ్ళి కూర్చున్నాడు శౌర్య. శౌర్య భుజం మీద వాలి, డాడీకి బాగుంటుంది కదా అన్నయ్య అని అడిగింది చిన్నగా. ఆమె చేతి మీద తట్టి, ఏం కానివ్వను, నువ్వు ప్రెషర్ తీసుకోకు అని సున్నితంగా చెప్పి తన టెన్షన్ని దూరం చేయడానికి ప్రయత్నించాడు శౌర్య. అని ఏదో ఆలోచిస్తున్న ఆమె బ్రెయిన్పై ఎక్కువ ప్రెషర్ పడడం ఆమె ఆరోగ్యానికి మంచిది కాదని గమనించిన శౌర్య, తిన్నావా అని అడిగాడు. పద తిందువు. ఆకలిగా లేదన్నయ్య, నువ్వు ఖాళీ కడుపుతో ఉంటే నేను ఒప్పుకోను.
తిని మెడిసిన్ వేసుకోవాలి కదా అని సీరియస్గా చెప్పాడు శౌర్య. అన్నయ్య ప్లీజ్, జాను నువ్వు దేని గురించి భయపడకు, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు శౌర్య. రిషి నన్ను సెల్ఫిష్ అన్నాడన్నయ్య అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది జాను. ఆ మాట ఎంతవరకు నిజమో గమనించిన శౌర్య ఆ సమయంలో జానుకి సపోర్ట్ చేయలేదు. నేను నిజంగా సెల్ఫిష్గా ఆలోచించానా అన్నయ్య అని అడిగింది జాను మొదటిసారి అందరి వైపు ఆలోచిస్తూ. నిజం చెప్తే ఒప్పుకుంటావా? అమ్మకి హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం సమీర అని తెలిసి తనని తప్పు పట్టావు. అసలు అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదప్పుడు. తర్వాత అమ్మ చనిపోయాక నేను సమీరాని పెళ్లి చేసుకుంటాను అంటే అమ్మ మనకి దూరం అవ్వడానికి కారణమైన సమీర నీకు వదినగా వద్దన్నావు. కానీ సమీర ద్వారా నీకు రిషి భర్తగా అవుతాడు అంటే వెంటనే ఒప్పుకున్నావు. అప్పుడు అమ్మని చంపిన సమీర హంతకురాలిగా నీకు కనిపించలేదా? మరి ఇది స్వార్థం కాదా అని అడిగాడు నెమ్మదిగా. మొట్టమొదటిసారి శౌర్య తన వైపు వేలెత్తి చూపిస్తూ ఉంటే జానుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చెప్పు జాను, ఒప్పుకుంటావా? మరోసారి అడిగాడు శౌర్య. ఇప్పుడు ఏం చెప్తాడో తెలియని అతని మాటకి నువ్వు మళ్ళీ సమీరాని చేరుకోవడానికి కారణం ఏదైనా ఉండొచ్చు. అదేదో నాకు ముందే చెప్తే నేను నీ లవ్కి అడ్డుపడేదాన్ని కాదు కదా అని అడిగింది శౌర్య కళ్ళలోకి సూటిగా చూస్తూ. శౌర్య తన ప్రశ్నకి నిట్టూర్పుతో నవ్వి జాను తలపై చెయ్యేసి నిమురుతూ, చెప్తే వినేలా ఉందా ఆ రోజున సిచ్యువేషన్? రిషి గురించి ఎంత ప్రెషర్ తీసుకునేదానివో నాకు తెలుసు. సమీర పేరు చెప్తేనే వినడానికి కూడా ఇష్టపడేదానివి కాదు. ఇంకా తన గురించి మాట్లాడితే ఒప్పుకునేదానివా అని అడిగిన శౌర్య ప్రశ్నకు అతన్నే చూస్తూ నాకు తెలియకుండా ఏదైనా జరిగిందా అని అడిగింది. శౌర్య బదులుగా నవ్వి, ఈ మాట నువ్వు ఎప్పుడూ అడిగి ఉండాల్సింది, లేట్ చేసావు జాను అంటూ పైకి లేచిన శౌర్య చేతిని పట్టుకొని ఆపి, నిజం చెప్పన్నయ్య, నా తప్పు నేను సరిచేసుకుంటాను అంది బాధగా. ఇప్పుడు చెప్పొచ్చో లేదో అన్న భయంతో పాటు ఇప్పుడు చెప్పకపోతే మరో సందర్భం రాదేమో అన్న టెన్షన్తో ఆమెకి గతంలో జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పి సమీర తప్పు లేదని నిరూపించాడు శౌర్య. అంతా విన్న జాను పరిస్థితి ఏం అర్థం కానట్టుగా ఉంది. ఏం మాట్లాడకుండా శౌర్య చెప్పేది వింటూ ఉండిపోయింది జాను. తను చెప్తున్న ఒక్కో నిజం తెలుసుకుంటున్న జానుకి అవన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా అనిపించింది. ఓవైపు తండ్రిని కేర్ చేస్తూ సిచ్యువేషన్స్ని ఎలా నార్మల్ చేయాలా అని ఆలోచిస్తున్న శౌర్యకి తను కనీసం సమీర వరకు అయినా వెళ్ళాలి అంటే అతనికి దొరికిన దారి కేవలం పద్మగారు మాత్రమే. తర్వాతి రోజు ఉదయమే లేచి రెడీ అయిన శౌర్య ఆఫీస్కి వెళ్లకుండా కార్ని ప్రతి శుక్రవారం పద్మగారు వెళ్ళే గుడి దగ్గర ఆపాడు. సరిగ్గా అదే సమయానికి పద్మగారు కూడా కార్ దిగి గుడి లోపలికి వెళ్తూ ఉండగా శౌర్య ఎదురయ్యాడు. అతను ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే పద్మ అతని వైపు కోపంగా చూస్తూ గుడి లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పటికైనా ఇక్కడికే కదా రావాల్సింది అన్నట్టుగా అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు శౌర్య. గంటన్నర తర్వాత బయటకు వచ్చిన ఆమెకు తను వెళ్ళినప్పుడు నిలబడిన చోటనే ఇప్పుడు కూడా నిలబడి కనిపించాడు శౌర్య. అతని వైపు ఒక చూపు చూసి కార్ దగ్గర నిలబడిన డ్రైవర్తో కార్ తీయమని చెప్పింది. డ్రైవర్ కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తుంటే శౌర్య ఆమెకి అడ్డుపడి, నేను మీతో మాట్లాడాలి అని అన్నాడు. అస్సలు అతని వైపు కూడా చూడడం ఇష్టం లేనట్టు ముఖం తిప్పుకుంది పద్మ. ఆంటీ, నేను మాట్లాడుతోంది మీతోనే, 10 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పదలుచుకున్నది చెప్పేసి వెళ్తాను అన్నాడు సాధ్యమైనంత కూల్గా. నా పిల్లల్ని మోసం చేసిన నీతో నాకు మాటలేంటి అని ఆవేశపడింది పద్మ. ఆంటీ ప్లీజ్, మీరైనా కొంచెం అని శౌర్య అంటూ ఉండగా, జస్ట్ స్టాప్ ఇట్ శౌర్య, ఎంత నమ్మాను తెలుసా నిన్ను? కేవలం మీ అవసరాల కోసం మా 2 పిల్లల్ని పిచ్చోళ్ళని చేశావు. ఇంకా ఏం మిగిలిందని నాతో మాట్లాడడానికి వచ్చావు అని అరుస్తున్న ఆమె అరుపులను లెక్క చేయకుండా, నేను చేసింది తప్పే, కానీ సిచ్యువేషన్స్ నన్ను అలా చేసేలా చేశాయి. ఇప్పుడు వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా నేను ఇక్కడికి రాలేదు. సమీర విషయంలో మీ హెల్ప్ నాకు కావాలి అని అంటున్న శౌర్యతో
పెళ్లి చేసుకున్నప్పుడు నీకు మేము కనిపించలేదు, కనీసం మమ్మల్ని అడగాలి అన్న ఆలోచన కూడా నీకు రాలేదు. అలాంటిది ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఇష్యూ వస్తే నా సహాయం కోసం వచ్చావా? హౌ సెల్ఫిష్ శౌర్య నువ్వు. ఆంటీ నే అని శౌర్య మాట పూర్తి కాకుండానే నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే నేరుగా సమీరతోనే మాట్లాడు. తన డెసిషన్ ఏదైనా నాకు ఓకే, ఇందులో నేనేమీ చేయలేను అని ఖచ్చితంగా చెప్పి కారు ఎక్కబోతున్న ఆమెను ఆపి, నేను లేకుండా అది సంతోషంగా ఉంటుందని మీకు ఎలా అనిపిస్తుంది ఆంటీ అని అడిగాడు సూటిగా చూస్తూ. శౌర్య అడిగిన ప్రశ్న నిజమే. శౌర్య మోసం చేశాడనో లేక శౌర్య లేని జీవితం ఊహించుకోలేకనో కానీ సమీర ప్రతిరోజు నరకం అనుభవిస్తుందనే చెప్పాలి. తన కళ్ళతో స్వయంగా చూస్తున్న పద్మకి సమీర సంతోషంగా ఉంది అని ఎలా అనుకుంటుంది? చెప్పండి ఆంటీ, ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే నేను లేకుండా సమీర సంతోషంగా ఉండదని మీకు తెలుసు కదా. మా లైఫ్ కోసం ఒక్క స్టెప్ ముందుకు వేయలేరా అని అడిగాడు. ఆ మాటకి చెమర్చిన కళ్ళతో అతని వైపు చూస్తూ, నిజమే, దాని సంతోషం నీ పైన డిపెండ్ అయి ఉంది, అందుకే కదా దాని ఫీలింగ్స్తో ఇలా ఆడుకున్నావు. రిషి కోసం సమీర ఫీలింగ్స్తో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ శౌర్య? చదువుకున్నవాడివి, తప్పొప్పులు తెలిసిన వాడివి, ఆ మాత్రం తెలీదా? నీ చెల్లెల లైఫ్ బాగు చేసుకోవడం కోసం మరొక అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేస్తే అది మంచి పని ఎలా అవుతుంది అనుకున్నావు అసలు? పైగా మా ఎవ్వరికి చెప్పకుండా దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో మీ మధ్య దూరం వచ్చేసరికి నీకు పెద్దవాళ్ళు కనిపించారు. ఇదేనా నీ సంస్కారం అని అడిగిన పద్మతో, ఖచ్చితంగా నాది సంస్కారం కాదేమో, కానీ నేను ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి కారణం మీ మరిది ధర్మేంద్ర. అతనికి ముందే తెలిస్తే ఇంకెన్ని రకాలుగా ఆలోచించి నా నుండి సమీరను వేరు చేస్తాడో అన్న భయంతో దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాను. అది తప్పేమో, కానీ నాకు అప్పుడు అంతకంటే కరెక్ట్ వే కనిపించలేదా ఆంటీ? ధర్మేంద్ర ఒక సమయంలో మీ ఇద్దరు పెళ్లి చేయడానికి ఇష్టపడ్డాడు శౌర్య. అతని మీద తప్పు చూపించుకో, అది మీ అందరికీ తెలిసిన నిజం. అతని కన్నింగ్ ఆలోచనలు నాకు మాత్రమే తెలుసు. శౌర్య, గుర్తుపెట్టుకో, అతను నీకంటే వయసులో పెద్ద. గివ్ మినిమం రెస్పెక్ట్. అలాంటి వాడి గురించి నిజాలు తెలిస్తే ఎవ్వరూ మర్యాద ఇవ్వరు. శౌర్య, సారీ ఆంటీ, ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు, కానీ ఇప్పటికీ చెప్పకపోతే మీరంతా వాడిని దేవుడిలా కొలుస్తూ చూడటం ముందుగా నేను చూడలేకపోతున్నాను. మీ మరిది ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడో నేను చెప్పే కంటే మీ కొడుకు రిషిని అడగండి, బాగా చెప్తాడు. ఎందుకంటే దగ్గరిని చూశాడు కాబట్టి. ఏం తెలుసు వాడికి అని అడిగిన పద్మకి శౌర్య గతమంతా చెప్పి, మా అమ్మ మీ గురించి తప్పుగా మాట్లాడటం తప్పే, దానికి నేను లైఫ్ లాంగ్ మీకు, సమీరకి, రిషికి క్షమాపణలు చెప్పుకుంటూనే ఉంటాను ఆమె తరపున. కానీ ఆమెకి అంత కోపం రావడానికి కారణం మీ మరిది ధర్మేంద్ర. అతను చేసే ఇల్లీగల్ పనులు అమ్మ చాలాసార్లు దగ్గరుండి చూసింది. అతని కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడానికి అందుకే ఒప్పుకోలేదు. కానీ మేమిద్దరం విడిపోయిన తర్వాత అమ్మ సమీరతో నా పెళ్లి చేయాలని అనుకుంది. కానీ అప్పటికే సివియర్ హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల చనిపోయింది. నువ్వు చెప్పేదంతా నిజమా శౌర్య? నిజాలు దాస్తానేమో కానీ అబద్ధాలు మాత్రం చెప్పనా ఆంటీ? ఆ రోజు హాస్పిటల్లో కారణం ఇదని చెప్పకుండా నా నుండి వేరైపోవాలనుకుంది సమీర. తనతో పాటు రిషిని కూడా తీసుకువెళ్ళిపోవడం తట్టుకోలేని జానుకి యాక్సిడెంట్ అయ్యి నెలల పాటు హాస్పిటల్లో ఉండడం, ఆ తర్వాత సమీర కోసం వచ్చిన నాకు తను ఇండియాలో లేకపోవడం, ఇవన్నీ తెలిసి నేనే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాను. ఎవరి సంగీతో పక్కన పెడితే ఆ రోజు సమీర రిషి విషయంలో డెసిషన్ తీసుకొని జానుకి అతన్ని దూరం చేయడం కరెక్ట్ కాదు. అందుకే అదే విషయంలో జాను రిషులని ఒక్కటి చేశాను, కానీ సమీరను వాడుకోవాలని మాత్రం కాదు. ఒకవేళ నేను ఆద్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆమెతో సీక్రెట్ రిలేషన్లో అయినా నడపచ్చు, కానీ ఆమెను ఎప్పుడూ నేను మరో ఉద్దేశంతో చూసింది లేదు. అలాంటిది నన్ను ఎలా మరోలా అర్థం చేసుకుంటారా ఆంటీ? సమీర కోపంలో ఉంది, అందుకే తను ఆలోచించలేకపోతోంది. కనీసం మీరైనా ప్రశాంతంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మా నలుగురి జీవితాలకి ఒక వెలుగు చూపించండి. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇదే విషయం నేను మీ మరిది ధర్మేంద్రను కూడా అడగచ్చు, కానీ అతను ఎప్పుడు కూడా
నేను వయసులో పెద్ద అనే ఉద్దేశంతో మాత్రం చూడలేను. అతను చేసే పనులు అలాంటివి. ఇప్పుడు అవన్నీ మానేసి ఉండొచ్చు. కానీ అతను ఒకప్పుడు చేసిన తప్పుడు పనుల వల్ల ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు తమ జీవితాన్ని కోల్పోయి లైఫ్లో ఒక ముందడుగు వేయకుండా ఉండిపోయారు. అతనికి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే మిమ్మల్ని మాత్రమే హెల్ప్ అడగడానికి వచ్చాను. ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్. మీ నుండి పాజిటివ్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా ఆంటీ అని చెప్పి చివరిగా చేతులు జోడించి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శౌర్య. మరి ఇప్పుడు శౌర్య చెప్పిన విషయం గురించి పద్మ ఎలా రియాక్ట్ అవుతుంది? శౌర్య అడిగినట్టు తన పిల్లల లైఫ్ సెట్ చేయడానికి స్టెప్ తీసుకుంటుందా? ఆ విషయంలో ధర్మేంద్ర రియాక్షన్ ఎలా ఉండబోతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.